హరే కృష్ణ. ఈరోజు అటుకులతో ఆవకాయ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక గ్లాసు అటుకులు తీసుకున్నాను. తాలింపు కోసం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, లవంగం, యాలక్కాయ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కరివేపాకు. అసలైన ఇంగ్రీడియంట్ ఆవకాయ. ఆవకాయ ముక్కలతోటి ఇలా కొంచెం నూనె ఉండేలాగానే తీసుకోవాలి. ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. ముందుగా అటుకుల్ని 2 సార్లు నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి నీళ్ళు వార్చేసుకోవాలి. అటుకుల్ని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. ఒక స్పూను ఆయిల్ వేసుకుని వేడి చేసి ముందుగా బిర్యానీ ఆకు, లవంగం ఇవన్నీ వేసేసుకోవాలి. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఇవి ఎక్కువ తక్కువలు చూసుకుని వేసుకోవాలి. మసాలా సరుకులు వేగనిచ్చి తాలింపు వేసేసుకోవాలి. మనం ఆవకాయలో నూనెతో సహా వేసుకుంటున్నాం కాబట్టి నూనె కొంచెం తక్కువే వేసుకోవచ్చు. తాలింపు వేగింది, పచ్చిమిరకాయ, కరివేపాకు వేసేసుకోవాలి. పచ్చిమిరకాయలు వేగాక కడిగి పెట్టుకున్న అటుకులు కూడా వేసేసి కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అటుకులకి సరిపడగా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఫైనల్గా ఇలా వేయించుకున్న అటుకుల్లో ఆవకాయ నూనెతో సహా ముక్కలు వేసేసి బాగా కలుపుకోవాలి. ఆవకాయ వేసుకోగానే పొయ్యి కట్టేసి బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ టైం స్పైసీగా ఏదైనా తినాలని అనిపించినప్పుడు సింపుల్గా అటుకులతో ఆవకాయ బిర్యానీ చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. అటుకులు ఆవకాయ సింపుల్ చాట్ రెడీ.